ప్రేమలో ఊహించని మోసం, ప్రాణంగా నమ్మిన స్నేహంలో ఊహకందని వెన్నుపోటు, పెళ్లి తర్వాత ఎవ్వరికి చెప్పుకోలేని విచిత్రమైన మానసిక సంఘర్షణ. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించారా? ఇతరుల కోసం శ్రమించే మీకు, ఏ ఆశ లేకుండా ఎదుటివారిని సహాయం చేసే మీకు ప్రతిఫలంగా దక్కుతుంది కేవలం కన్నీళ్లు, అవమానాలు మాత్రమే ఎందుకు? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాక్షాత్ ధర్మదేవతకు, న్యాయానికి ప్రతిరూపమైన తులారాశి వారి జీవితంలోని ఎవ్వరికీ తెలియని అత్యంత రహస్యాల గురించి. ఈ వీడియో చూస్తున్న ప్రతి క్షణం, అరే ఇది అచ్చం నా గురించే కదా చెప్తున్నారు, నా మనసులోని మాటలు వీరికి ఎలా తెలిసాయి అని మీరు ఆశ్చర్యపోయేలా, అనువనువున ఎగ్జైట్తో మీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ వాయిస్ ఓవర్ మీ ముందుకు రాబోతుంది. మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో నాటకీయ పరిమాణాలకు అసలు కారణాలు మీ పిచ్చి మంచితనమే. మీకు ఎలా ఉరితాడుగా మారుతుందో పూసగుచ్చినట్లు వివరిస్తూ మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చేలా ఈ సరికొత్త స్క్రిప్ట్ ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ మీ ఏకాగ్రతను కోల్పోకుండా ఈ అద్భుతమైన మరియు భావోద్వేగకరమైన ప్రయాణంలో నాతో పాటు కలవండి. తులారాశివారు అంటేనే సమాజంలో ఒక అద్భుతమైన ఆకర్షణ. మీ నవ్వులో ఒక స్వచ్ఛమైన అమాయకత్వం, మీ మాటల్లో ఒక తెలియని మంత్రాజలం దాగి ఉంటాయి. మీ బలాలేంటో ముందుగా మీకు మీరు తెలుసుకోవాలి. ఎంతటి బద్ధ శత్రువులైనా సరే మీ ఒక్క చిరునవ్వుతో, రెండు ఆప్యాయమైన మాటలతో కలిగించగల అద్భుతమైన శక్తి మీ సొంతం. ఎక్కడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే ఒక అనుభవజ్ఞానుడైన న్యాయమూర్తిలాగా త్రాసుపట్టి ఎవరి పక్షాన న్యాయం ఉందో నిష్పక్షంగా చెప్పగల అద్భుతమైన నైపుణ్యం మీది. అన్యాయాన్ని చూస్తే మీరు రక్తం సలసల మరుగుతుంది, కానీ దాన్ని ఎదిరించే విధానంలో కూడా ఒక సంస్కారం, ఒక హుందాతనం ఉట్టిపడేలా ప్రవర్తించడం బహుశా ఈ భూమి మీద కేవలం తులారాశి వారికే సాధ్యమని చెప్పాలి. మీరున్న చోట ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వాతావరణం నెలకొంటుంది. మీరు ధరించే బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ చుట్టూండే పరిసరాలు ఎంతో అందంగా, అత్యంత శుభ్రంగా ఉండాలని కోరుకునే అసలైన సౌందర్య పిపాసులు మీరు. మురికిని, గందరగోళాన్ని మీరు అస్సలు భరించలేరు. సమాజంలో అందరి చేత ఎంత సంస్కారవంతులు, ఎంత మంచివాళ్ళు అనిపించుకునే మీరు నిజానికి సాక్షాత్ శుక్రుని ఆశీస్సులు మొండిగా పొందిన మహా అదృష్టవంతులు. కానీ ఒక్కసారి ప్రశాంతంగా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి మిత్రులారా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాన్ని, సమస్యను ఇట్టే తీర్చే మీరు మీ సొంత జీవితంలో ఎందుకు ఇన్ని దారుణాలపై ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు? అందరికీ అద్భుతమైన సలహాలు ఇచ్చే మీకు మీ సమస్య వచ్చేసరికి ఎందుకు దిక్కుతోచని అంధకార స్థితిలో ఉండిపోతున్నారు? విలాసవంతమైన జీవితం గడపాల్సిన మీరు రాత్రులు కంట నిండా నిద్రలేక, మనశ్శాంతి కరువై ఎందుకు అలా కుమిలిపోతున్నారు? ప్రతి ఒక్కరికి కేవలం మంచే జరగాలని కోరుకునే మీకు పదే పదే మోసాలు ఎందుకు బహుమతిగా వస్తున్నాయి? ఇక్కడ మీరు ఒక చేదు నిజాన్ని గొంతు దిగ్గకపోయినా సరే జీర్ణించుకోవాల్సిందే. ఈరోజు మీరు పడుతున్న ఈ కష్టాలకు, మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు, మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు కారణం మీకు శత్రువులు కాదు, గ్రహాల సంచారం అంతకంటే కాదు. మీకు బద్ధ శత్రువు సాక్షాత్ మీరే. అవును, మీరు వింటున్నది అక్షరాల పచ్చి నిజం. మీ ఎదుగుదలను అడ్డుకునేది మరెవరో కాదు, మీ రక్తంలోనే పుట్టుకతో కలిసిపోయిన ఒక భయంకరమైన, ప్రాణాంతకరమైన బలహీనత. ఆ బలహీనత మిమ్మల్ని ఎంత గుడ్డివారం చేస్తుందంటే, పగటిపూట మీ కళ్ళ ముందే మీ జీవితాన్ని ఎవరో దోచుకుపోతున్నా సరే మీరు ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఆ కఠోరమైన నిజమేంటో చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. నా మాటలు మీ మనసులో లోతైన భావాలను, ఎవ్వరికీ చెప్పుకోలేని మీ బాధలను అద్దంలో చూపించినట్లు ప్రతిబింబిస్తున్నాయని మీకు అనిపిస్తే దయచేసి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఇలాంటి ఎన్నో లోతైన, అర్థవంతమైన జీవితాన్ని మార్చే విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక గొప్ప స్ఫూర్తిని, కొండంత బలాన్ని ఇస్తుంది. మీకోసం నిరంతరం శ్రమించే ఈ ప్రయాణానికి మీ మద్దతు ఎంతో అవసరం. కాబట్టి తప్పకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నాకు అండగా నిలవండి. ఇక అసలు విషయానికి వస్తే, మీలో గూడు కట్టుకొని ఉన్న ఆ మహావ్యాసనం, ఆ బలహీనత, అందరినీ మెప్పించేలా పిచ్చి ఆరాటం మరియు సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోవడం. ఇది పైకి వినడానికి చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ నమ్మండి, ఇదే మీ జీవిత పాలిట అతిపెద్ద శాపంగా మారింది. ఏ విషయం మీద అయినా సరే, ఇది చెయ్యాలా వద్దా, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, నేను ఇది చేస్తే ఎవరైనా హట్ అవుతారేమో అన్న అనవసరమైన గందరగోళం మిమ్మల్ని ప్రతి క్షణం
ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ గందరగోళంలోనే మీ జీవితం సగకాలాన్ని మీరు వృధా చేస్తున్నారు. మీరు మీ జీవితంలో ఎవరికి కుదరదు లేదా నో అని ముఖం మీద చెప్పలేరు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే చాలు, మీ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా, మీ దగ్గరున్న అసలు సమయం లేకపోయినా సరే, మీ సొంత సుఖాన్ని, మీ అత్యవసరాలను కూడా పక్కన పెట్టి మరి వారికి సహాయం చేయడానికి పరిగెడతారు. ఎందుకు అలా చేస్తున్నారో తెలుసా? నేను కాదంటే వాళ్ళు ఏమైనా నా మీద కోపపడతారేమో, నేను వాళ్ళ దృష్టిలో ఎక్కడ చెడ్డవాడినవుతానేమో అన్న ఒక నిరాధమైన భయం. మీ ఈ పిచ్చి మంచితనమే మిమ్మల్ని పతనానికి తొక్కుతున్నా సర్వనాశనం చేస్తుంది. ఎదుటివారి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం మీ స్వతः ఆత్మగౌరవాన్ని సైతం ఏమాత్రం సంచించుకోకుండా తాకట్టు పెడుతున్నారు. మీరు చెయ్యని తప్పుకు కూడా తల వంచి క్షమాపణ చెప్తున్నారు. ఒక పనికి మాలిన సంబంధాన్ని నిలబెట్టడం కోసం కాలకాటు విషాన్ని సైతం అమృతంలా భావించి ఇష్టంగా తాగుతున్నారు. కానీ ఇన్ని త్యాగాలు చేసిన మీకు తిరిగి దక్కుతున్నది ఏమిటి? కేవలం నిలువున అవమానాలు, దారుణమైన నిర్లక్ష్యం మరియు ఎప్పటికో కోలుకోలేని ద్రోహం. మీ మంచితనాన్ని చూసి జాలిపడేవారు ఈ స్వార్థ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దాన్ని ఒక చేతకానితనంగా భావించి తమ అవసరాలకు వాడుకునే వారే అంతటా నిండి ఉన్నారు. ఈ మంచితనం వల్ల మీ జీవితంలో జరుగుతున్న 3 భయంకరమైన, హృదయ విదారకరమైన పరిమాణాలను ఒక్కసారి శ్రద్ధగా గమనించుకోండి. మొదటిది, పరజీవులకు మీరు ఒక అందమైన ఆశ్రయంగా మారడం. తులారాశి వారు ఎదుటివారికి ఎంతగా ఉపయోగపడతారో అంతవరకే ఈ జనాలు మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తారు. మీరు నో చెప్పలేరు అన్న మాట ఒకే ఒక సున్నితమైన బలహీనతను వాళ్ళు తమకు ఆయుధంగా మలుచు మిమ్మల్ని ఒక వాడి పరేసిన టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నారు. మీ కష్టాజీతమైన డబ్బు, మీ అమూల్యమైన సమయం, మీ అపారమైన తెలివితేటలన్నీ జలగంగలా పీల్చేసి చివరకు మీకు ఒక కష్టం వచ్చి గుమ్మం ముందు నిలబడినప్పుడు మాత్రం కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. పైగా మీకు కనీస బుద్ధి లేదా, ఆ పని అలా ఎందుకు చేశామని తిరిగి మీ పైన నిందలు వేసి చేతులు దులుపుకుంటారు. అయినా సరే ఇంత దిగజారాక కూడా మీరు సరైన గుణపాఠం నేర్చుకోరు. మళ్ళీ అలాంటి మోసగాల్ని గుడ్డిగా నమ్ముతారు, మళ్ళీ మోసపోతారు. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా మీ అందమైన జీవితాన్ని మీరే ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఇక్కడ నేను చెబుతున్న ప్రతి మాట మీ జీవితానికి అందం పడుతుంది అని నాతో ఏకాభివిస్తున్న వారందరూ దయచేసి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీలోని నూతన మార్పుకు ఒక తొలి అడుగు కావాలి. రెండవది, అతిపెద్ద నష్టం. అవకాశాలను మీ చేతులాల గోతిలో పూడ్చిపెట్టడం. ఏదైనా ఒక అద్భుతమైన అవకాశం సాక్షాత్ అదృష్ట లక్ష్మిలా మీ తలుపు తట్టినప్పుడు దాన్ని వెంటనే సంతోషంగా అందిపుచ్చుకోవాల్సింది పోయి మీ బుర్రకు విపరీతమైన పని చెప్తారు. ఇలా జరిగితే ఎలా, అలా జరిగితే ఎలా, ఒకవేళ ఫెయిల్ అయితే నా పరువు ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటి అని పనికి మాలిన లెక్కలు వేసుకుంటూ నెలలు తరబడి కూర్చుంటారు. మీరు ఇలా గందరగోళంలో ఉండి అనవసరంగా ఆలోచించేలోపు మీకంటూ సగం తెలివితేటలు కూడా లేనివాడు ఆ అవకాశాన్ని అమాంతం తీసుకుపోయి జీవితంలో స్థిరపడిపోతాడు. మీకు అద్భుతమైన తెలివితేటలు, మీ సృజనాత్మకత అంతా కేవలం కాగితాల మీద ప్లానింగ్ చేసుకోవడానికి పరిమితం అవుతాయి. కానీ దాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టడంలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక మూడవది, అత్యంత భయంకరమైనది, మీలోని అంతర్గత నరకం. బయట ప్రపంచానికి, మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఎప్పుడు నవ్వుతూ అందరితో సరదాగా కబుర్లు చెప్తూ కనిపిస్తారు. కానీ ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మీ గుండె ఎంత రోదిస్తుందో, మీ కళ్ళు ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, నేనందరికీ ప్రాణం పెట్టి ఇంత చేస్తున్నా, నాకెందుకు ఈ కర్మ రాశాడు అని ప్రతిరోజు కుమిలిపోతూ ఉంటారు. మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి కేవలం ఇతరుల కోసమే, వాళ్ళ ఆనందం కోసమే బతికే ఒక ప్రాణం లేని కీలు బొమ్మలా మారిపోయారు. ఇక చాలు, దయచేసి ఇక ఆపండి. ఈ క్షణం నుండి ఈ అంధకారహితమైన విలువలేని త్యాగాలకు శాశ్వతంగా స్వస్తి పలకండి. మీ అద్భుతమైన మంచితనానికి, మీ నిజమైన విలువకు గుర్తింపు లేని చోట మీ అసలు వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే సమయం ఆసన్నమైంది. మీరు మళ్ళీ మీ రాజాధిపతి అయిన శుక్రునిలా ప్రకాశించాలంటే వెంటనే మీలో ఈ 3 కఠినమైన మార్పులు తక్షణమే తీసుకురావాలి. మొదటి అడుగు, నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని, మీ మానసిక ప్రశాంతతను ఎవరైనా నాశనం చేస్తారో వారి ముఖం మీదే నా వల్ల కాదు, నేను చెయ్యలేనని చెప్పే తెగువకు ధైర్యాన్ని తెచ్చుకోండి. మీరు వాళ్ళ దృష్టిలో చెడ్డవారైనా ఏమాత్రం పర్వాలేదు. మీ మానసిక ప్రశాంతత కంటే, మీ ఆనందం కంటే ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు అని బలంగా విశ్వసించండి.
ఈ ప్రపంచాన్ని మెప్పించడానికి మీరు పుట్టలేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీ చుట్టూ మీకంటూ ఒక బలమైన హద్దును గీసుకోండి. అప్పుడు ఏమాత్రం ఈ స్వార్థ సమాజం మీకంటూ ఒక విలువనిచ్చి గౌరవిస్తుంది. రెండవ అడుగు, అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోండి. ఇప్పటి నుండి దేని గురించైనా అతిగా ఆలోచించడం పూర్తిగా మానేయండి. మీ ముందుకు ఏదైనా ఒక సరికొత్త అవకాశం వస్తే దాన్ని పరిశీలించండి. అది కనీసం ఒక 70% సరైనది అని మీ అంతరాత్మ కనిపిస్తే చాలు. ఇంకేమీ ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు దూకండి. ఒకవేళ ఆ ప్రయాణంలో ఏదైనా తప్పు జరిగితే దాని దారిలోనే ధైర్యంగా సర్దిద్దుకుందాం అన్న మొండి ధైర్యాన్ని పెంచుకోండి. అంతేకాని ఏమి చెయ్యకుండా, అడుగు ముందుకు వేయకుండా భయంతో కూర్చొని విలువైన కాలాన్ని వృధా చేయకండి. ఒకే చోట నిలిచిపోయిన నీరు కాలక్రమమే మురిగిపోతుంది. కానీ నిరంతరం రాళ్లను, రప్పలను దాటుకుంటూ ప్రవహించే నీరు మాత్రమే ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది. మీరు కూడా ఆ ప్రవహించే నీరులా మారాలి. మూడవది, అతి ముఖ్యమైనది, కొంచెం స్వార్థంగా బతకడం నేర్చుకోండి. అవును, మీరు వింటున్నది నిజమే. మీరు కాస్త స్వార్థపరులు కావాల్సిందే. మీ సంపదను, మీ ప్రేమను ముందుగా మీ మీద ఖర్చు చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మీరు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే ఈ ప్రపంచం మీకు మరింత అందంగా కనిపిస్తుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని మీ ముఖంలో చిరునవ్వును ఆస్వాదిస్తూ మీకోసం మీరు బతకడం ఈ క్షణం నుంచే ప్రారంభించండి. తులారాశి మిత్రులారా, మీరు ఎవరికి తీసిపోని ఒక అరుదైన, అత్యంత విలువైన వజ్రం లాంటి వారు. వజ్రం ఎంతగా సానబడితే ఎన్ని దెబ్బలు తింటే అందంగా మెరుస్తుంది అని మీకు తెలుసు. మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలు, మీరు ఎదుర్కొన్న ఘోరమైన అవమానాలు, చీకటి గదిలో మీరు చిందించిన కన్నీళ్లు మిమ్మల్ని మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. కానీ ఏమాత్రం బలహీనతను చేయలేదు. ఈ రోజు నుండి మీ జీవితాన్ని త్రాసులో ఒకవైపు, ఈ ప్రపంచాన్ని మరోవైపు మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఎల్లప్పుడూ మీ వైపు బరువు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీ మృదువైన స్వభావాన్ని, మీ దయను మీ చేతకానితనంగా భావించి చులకన చేసిన వారందరికీ మీ కఠినమైన నిర్ణయాల ద్వారా, మీ అద్భుతమైన విజయాల ద్వారా గట్టి సమాధానం చెప్పండి. నిన్నటిదాకా మిమ్మల్ని వాడుకొని కరివేపాకుల విసిరేసిన వారు రేపు మీ విజయాన్ని చూసి కళ్ళు తేలేసి మీకోసం క్యూ లైన్లో నిలబడి అపాయింట్మెంట్ అడిగేలా అత్యున్నత స్థాయికి ఎదగండి. ఆ సత్తా, ఆ కళ, ఆ అద్భుతమైన రాజయోగం మీ జాతకంలోనే పుట్టుకతోనే బలంగా లిఖించబడి ఉన్నాయి. దాన్ని తట్టి లేపే ఒక చిన్న ప్రయత్నమే, మీలో ఒక అగ్నిని రగిలించే ఒక ఆయుధమే ఈ వీడియో. నేను చెప్పిన ప్రతి అక్షరం మీ గుండె లోతులకి దూసుకుపోయిందని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసి మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అరే ఎంత అద్భుతంగా చెప్పారు, నా జీవితాన్నే కళ్ళకు కట్టినట్లు చూపించారు, అసలు నేను వింటున్నది ఒక మనిషి మాటల్లా లేవు, నా అంతరాత్మతో నాతో మాట్లాడుతున్నట్లుంది, ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలి, ప్రతిరోజు వినాలని మీకు ఖచ్చితంగా అనిపించింది తీరుతుంది. అదే నాకు మీరిచ్చే అతిపెద్ద బహుమతి, నా శ్రమకు దక్కే నిజమైన గుర్తింపు. మీకు ఈ ప్రయాణం మనస్ఫూర్తిగా నచ్చితే ఈ క్షణమే ఈ వీడియోకు లైక్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీరు ముందుగా ఉండాలి. మీ విజయమే నా లక్ష్యం.